నచికేతుని వరాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక వరం వినేసాము. రెండో వరం ఏమని కోరుకుంటున్నాడు నచికేతుడు? వరంగా కోరుతున్నాడు. ఎలాగా? తర్వాత ఎప్పుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓ నచికేత, నీకు నేను చక్కగా పలుకుతాను ఈ స్వర్గాన్ని గురించి. నిన్ను స్వర్గం పైన స్వర్గమైనటువంటి అగ్నికి కనువిప్పు కలుగజేసేటటువంటి పలుకులు నేను పలుకుతాను అంటున్నాడు. చెప్తున్నాడు అనమాట. ఇలాగ ఓ నచికేత, నేను నీకు చక్కగా పలుకుతాను. పలకటం అంటే అది కంఠంలో పలకాలి కాబట్టి పలుకుతాను అంటున్నాడు. చెప్తూ కుదరదు, అది ఇస్తానన్నా కుదరదు. అందుకని పలకటమే పలకాలన్నదాన్ని యముడు మనకు చెప్తున్నాడు. చక్కగా పలుకుతాను నా ఈ స్వర్గాన్ని గురించి. నిన్ను స్వర్గమైనటువంటి అగ్నికి కనువిప్పు కలుగజేసేటువంటి పలుకులు నేను పలుకుతాను అన్నాడు. స్వర్గం అంటే మన చక్కగా యోగం అది చేసుకుంటే వచ్చే స్థితిని స్వర్గంగా చెప్తున్నాడు యముడు. అలాంటి దాన్ని నీకు నేను చెప్తాను. అలాంటి అగ్నిని కనువిప్పు కలుగజేసేటటువంటి పలుకులను నేను పలుకుతాను అంటున్నాడు. పలకడం అంటే ఉచ్చారణ చేయటం. పలకడం అంటే మామూలుగా పలకటం కాదు, ఉచ్చారణ చేయటం అన్నట్టు. కంఠంచే వాక్కు పలుకుట, కంఠంతో వాక్కు పలుకుట, ఉచ్చరించుట. ఈ ఉచ్చరించిన కంఠస్వరమును వినుట. యోగంలో ఏంటి? ఉచ్చరించిన మన స్వరాన్ని మనమే వినటం అన్నమాట. ఉచ్చరించిన కంఠస్వరమును వినుట అనబడు ప్రణవోపాసన ఒకటి ఉన్నది. అది అందరికీ ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. యోగం అని తెలుసుకున్నప్పుడు ఆ ఓం అంటే మన శ్వాస ఎప్పుడూ ప్రణవోపాసనే పలుకుతుంది. మనం గుర్తించకపోయినా మన లోపల ప్రణము జరుగుతూనే ఉంటుంది. అది ఒకటి ఉన్నది. దాని వలన మాత్రమే వస్తుంది ఆ స్వర్గం అన్నది అని చెప్పడం కోసం నేను పలుకుతాను, ఉచ్చరిస్తాను. నీకు కావలసిన అగ్నిని గుర్తిస్తూ ఉచ్చరిస్తాను అని చెప్పాడు. ఎలా చెప్తున్నాడో చూడండి యముడు. నీకు చెప్పడం కోసం నేను పలుకుతాను, ఉచ్చరిస్తాను. నీకు కావలసిన అగ్నిని గుర్తిస్తూ ఉచ్చరిస్తాను అని చెప్పాడు. ఈ జీవితం అనుభవించడానికి, అభ్యాసం చేయడానికి అది మనం అర్థం చేసుకున్నందువల్ల ఆ మార్గం అవ్వదు. మనం అక్కడ ఇక్కడ వీళ్ళు చెప్తే మనం ఈ జీవితం చక్కగా వెళ్ళిపోవడానికి అభ్యాసం చేద్దాం అని మనం అనుకున్నప్పుడు అది కుదరదు. చేయటానికి ఇది మనకి అభ్యాసం చేయడానికి ఇది కుదరదంట. అర్థం చేసుకున్నందువల్ల కుదరదు. ఆ మార్గం ఏమీ అవ్వదు. నిర్వచనం పెద్దలు ఎవరైనా మనకు నిర్వచించి అలాగా ఇప్పుడు మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో అలా చెప్పుకున్నందువల్ల కూడా అవ్వదు. ప్రవచనం చేయడం వల్ల పెద్దల ప్రవచనాలు చెప్తారు కదా యోగం గురించి ఇలాగా అన్నది. దానివల్ల కూడా కుదరదు, అవ్వదు. ఉచ్చరిస్తే వచ్చే రాజ్యాన్ని విను అన్నాడు యముడు. ఉచ్చరిస్తే మాత్రమే వస్తుంది రాజ్యం, అది విను యముడు అంటున్నాడు. ఇలాగని ఓం అనే అక్షరాన్ని ఎత్తి గానం చెయ్యాలి. ఓం అని గానం చెయ్యాలి. చేసిన శబ్దాన్ని వినాలి. ఆ శబ్దాన్ని వినాలి. విన్నప్పుడు నీ మనసు ప్రాణము కలిసి నీలోనికి మాయమైపోతాయి. రెండు ఏకమై మాయమైపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఎవరైతే ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వింటూ ఉంటారో వాడే పరమాత్మ స్వరూపుడుగా ఉంటాడు. ఎవరైతే ఉచ్చరిస్తూ వింటూ లోపలికి వెళ్తాడో వాడే పరమాత్మ స్వరూపుడుగా ఉంటాడు. ఇంకొకడు కూడా గొంతు కలిపి పక్కన ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇలా చేసేటప్పుడు వాళ్ళు కూడా ఉచ్చరించి విని గొంతు కలిపి ఓం అని ఉచ్చరిస్తూ ఎవరైతే ఉంటారో వారు వీరిద్దరు ఉంటారంట. ఎలా 10 మంది కూర్చుని 10 మంది ఓంకారాన్ని ప్రణవాన్ని అలా చేస్తే 10 మంది ఉండరు, అందరూ వారు వీరు ఉండరు, అందరూ కలిసి ఒక్కరే అవుతారనమాట. ఇద్దరూ కలిసి ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఇది వస్తుంది, ఈ స్థితి రావాలి. ఇది సంభవమే, ఇది వస్తుంది, ఈ స్థితి రావాలి. ఆనందం అప్పుడు రావాల్సిన దే కానీ ఇలా రావాల్సిందే కానీ ఆనందం అనేది స్వర్గం అనేది ఇలా రావాల్సిందే కానీ ఇంకొకలాగా రావటానికి లేదు, వీల్లేదు. కనుక నీకు నేను ఉపదేశిస్తాను. ఓ నచికేత, ఈ అగ్నిని తెలిసిన వాడినై నీకు చెప్తాను అన్నాడు యముడు. ఇలాంటి అగ్ని విద్య నచికేతునికి యముడు పలికాడు అనమాట. చెప్పాడు, ఇచ్చాడు అని చెప్పకూడదు, పలికాడు. అలాంటి విద్యని నచికేతుడికి ఈ భూమి మీద తెచ్చి మన అందరికీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇదంతా కూడా మనకి పరిచయం చేశారు. మనం దీన్ని పెద్ద గురువుల దగ్గర అక్కడక్కడ అభ్యాసం పొంది మనం కూడా ఓంకారాన్ని లోపల నుంచి ఉచ్చరించి పలికి మనలో మన స్వరూపుడు పరమాత్మ స్వరూపుడమై మనం
పరమాత్మ మన లోపలే కనుక్కోవాలి కానీ మీరు ఎక్కడా కనుక్కోలేమని